అందరికీ నమస్కారం అండి. అవునను శక్తి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసరికి యాక్టివిటీకి సంబంధించిన వీడియో, 7th మంత్ యాక్టివిటీకి సంబంధించిన వీడియో. అసలు నేను మామూలుగా 7th మంత్లో చేద్దాం అనుకున్న యాక్టివిటీల కంటే ఇంకా కొన్ని ఎక్కువ యాక్టివిటీస్ అలా తెలియకుండా పరిస్థితులు బట్టి నా మూడ్ని బట్టి అలాగే యాడ్ అయిపోయాయి. ఈ వీటిలో ఏంటి అంటే కొంచెం క్రాఫ్ట్ ఆర్ట్ వర్క్ కిందకి వచ్చేవి, ఎడ్యుకేషనల్వి, ఉత్తనే సరదాగా నాకు కూడా ఒకసారి మననం చేసుకున్నట్టు ఉంటుంది, ఒకసారి చేసినట్టు ఉంటుందని చేసా. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే ఉత్తనే ఒక అట్టముక్క తీసుకొని కొన్ని రాసుకున్నాను అనమాట. కానీ ఏంటి అంటే ఇవి తెలుగుకి సంబంధించినవి. నాకు యాక్టివిటీస్ బుక్స్ తెలుగులో అంత ఎక్కువగా దొరకలేదు. అందుకోసం తెలుగుకి సంబంధించినవన్నీ నేనే స్వయంగా చేసుకొని పెట్టుకున్నాము. ఫ్లాష్ కార్డ్స్ లాగా కానీ, ఇప్పుడు తెలుగు అక్షరమాల కానీ, తెలుగులో అంకెలు కానీ, తెలుగులో ఆకారాలు కానీ, తెలుగులో కూరగాయలు ఇవి కానీ, ఇవన్నీ ఏంటంటే ఉత్తనే నా తృప్తి గురించి నేను ఉత్తనే సరదాగా ఫ్లాష్ కార్డ్స్ లాగా చేసుకొని పెట్టుకుందాము. ఎందుకంటే రేపొద్దున్న నేర్పడానికి చూపించడానికి కూడా ఉంటుంది కదా. నాకు తెలుగు భాష మీద చాలా మమకారం ఎక్కువ. నాకు తెలుగులో రాయడము చదవడము తెలుగు బాగా నేర్పాలని ఖర్చు నాకు పర్సనల్గా చాలా ఎక్కువ, వ్యక్తిగతంగా బాగా ఎక్కువ. ఇప్పుడు ఇదేంటి అంటే నిజంగానే తెలుగు అంకెలు నాకు కూడా తెలుగు అంకెలు పెద్దగా గుర్తులేవు. నేను ఒక ఈ మ్యాగజైన్ రన్ చేశాను 2010లో. నేనే అనుకున్నాను నేను ఒక ఈ మ్యాగజైన్ రన్ చేద్దాము అని నాకు అనిపించింది. నేను ఒక 1 year రన్ చేసినట్టు కూడా ఉన్నాను. 1 year రన్ చేశాను. ఆ తెలుగు మ్యాగజైన్, తెలుగు ఈ మ్యాగజైన్ అని రన్ చేసి అందులో అంతా తెలుగే ఉండాలి, ఆంగ్లం ఎక్కడ ఉండకూడదు అని ఒక రకమైన ఖర్చుతో చేశాను అనమాట. అంటే ఇప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు ప్రోవర్బ్స్ కానీ ట్వీట్స్ కానీ మనం రాస్తే అవి ఇంగ్లీష్లోనే రాస్తాం. కానీ అంకెలు, దాని తర్వాత అంకెలు కూడా నేను నా మ్యాగజైన్లో 1 2 3 పెట్టలేదు. ఇవి తెలుగు అంకెలు ఉన్నాయి కదా. తెలుగు అంకెలు ఎంతమందికి గుర్తున్నాయండి? ఇది తెలుగులో 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అందరికీ తెలియదేమో కదా. నేను ఆ మ్యాగజైన్ రన్ చేసేటప్పుడు నేను ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసుకున్నాను. అప్పటి నుంచే నాకు గుర్తున్నాయి అనమాట. నేను అనుకున్నాను ఇవి ఖచ్చితంగా నేర్పాలి అని. అలాగే ఇప్పుడు మామూలుగా రౌండు, సర్కిలు, ఆ తర్వాత ఏమంటారు దాన్ని స్క్వేర్ ఇలాగే అంటాం. కానీ తెలుగులో ఏమంటామని టక్కమని చెప్పమంటే గుండ్రంగా ఉంది అని టక్కమని అనలేం కదా. రౌండ్గా ఉందని ఇస్తాం. అందుకోసం అని చెప్పే ఆకారాలు కూడా వృత్తము, చతురస్రము, సమభుజి, చతుర్భుజి, సమచతుర్భుజి, సమచతురస్రము, ఆ తర్వాత ఏమిటి స్థూపము, చంద్రవంక, హృదయాకారం, అండాకారం, ఇలాగ ఇవన్నీ కూడా కనీసం ఒకసారి చెప్తే వాళ్ళకి గుర్తుంటుంది అని ఉత్తనే నాకు క్రాఫ్ట్ ఆర్ట్ వర్క్ చేసినట్టు ఉంటుందని ఆకారాలు, అంకెలు అనేవి చేసి పెట్టాను అనమాట. ఈ వీడియో మొత్తం చూడండి. ఇవన్నీ నేను మామూలుగా బ్లాక్ కలర్తో రాశాను. ఎందుకు నలుపుతో రాశాను అంటే నలుపు అయితే స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఏ రంగు మీదైనా తెలుపు మీద నలుపు బాగా కనిపిస్తుంది, ఏ రంగు మీదైనా నలుపు బాగా కనిపిస్తుంది. అక్షరాలు నల్లగా ఉంటాయి అంటే చదివేది నల్లగా ఉంటే కంటికి బాగా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పి వీటికి ఇలా ఉత్తనే సరదాగా రంగులు వేసుకుంటేనే కదా మరి మనకి చేయడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలకి చదవడానికి ఉంటుంది. ఇప్పుడు దీనికి పాలిథిన్ కవర్ లాగా కూడా ఏమన్నా వేసి లేకపోతే ప్లాస్టర్ లాగా కూడా ఏమైనా వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే తడి చేతులు ముట్టుకుని ఇలా అయిపోతుంది కదా. ఇలాగ వృత్తము, చతురస్రము, తెలుగు భాషను కూడా కొంచెం నా పిల్లలకి నేర్పుదామని చెప్పి ఇలాగా ఇవి చేశాను. ఇవేవి అనుకోలేదు. 7th మంత్లో నేను కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన అంటే అక్షరాలు, తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, అలాగే అంకెలు, ఆకారాలు, దాని తర్వాత ఏంటంటే రంగులు, ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోనూ చేశాను అంతే. పెద్ద ఎక్కువగా కూడా టూ మచ్గా ఏం చేసేయలేదు. మొత్తం అన్ని యాక్టివిటీస్ నేను చేయాల. ఉత్తనే బేసిక్స్ చేస్తాం కదా, అలా బేసిక్స్ లాగా అటు తెలుగులోను ఇటు ఇంగ్లీష్లోనూ చేసుకున్నా. ఇది 7th మంత్ యాక్టివిటీలో ఒక భాగంగా చేశాను. ఇవి కాకుండా ఇంకా కొన్ని పుస్తకాలు చదివాను, కొన్ని పజిల్స్ కూడా చేశాను. ఇది ఉత్తనే సరదాగా నా తృప్తి గురించి నేను చేసుకున్నాను అనమాట.
ఈ వీడియో చూసేవాళ్ళు నేను ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇంకా కొన్ని వీడియోస్ చేశాను. అంటే మంత్లీ యాక్టివిటీస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, తర్వాత డైట్ గురించి కానీ వాటిలన్నిటి గురించి చేశాను. అలాగే హెల్త్కి సంబంధించిన కొన్ని, తర్వాత ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్కి సంబంధించినవి కొన్ని కూడా నేను మొత్తం అంతా ఒక ప్రెగ్నెన్సీ సిరీస్ లాగా చేశాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ ఏమనిపించాయో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకొకటి, ఈ జ్యువెలరీ గురించి నేను ఫొటోస్ కూడా పెడతాను. తర్వాత ఏంటి అంటే డిస్క్రిప్షన్లో నేను వెబ్సైట్ లింక్, కూపన్ కోడ్ అవి కూడా పెడతాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.